హలో అండి. నమస్తే. అస్సలాముఅలైకుం. సో, మా మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఔటింగ్‌కి అయితే వెళ్ళాము. సో, ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది. పోస్ట్ చేయడం మర్చిపోయాను నేను. సో, మేము ఎక్కడికి వెళ్ళాము అంటే బిర్లా మందిర్‌కి వెళ్ళాము. సో, ఆ బిర్లా మందిర్‌కి మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా రూట్ తెలియలేదు. ఆయనేమో కొంచెం ముందున ఎక్కడో ఆపేశాడు. సో, అక్కడి నుండి బిర్లా మందిర్‌కి వాకబుల్ డిస్టెన్స్. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో, మీకు తెలిసిందే కదా బిర్లా మందిర్‌లో ఫోన్స్ అలౌ ఉండదనేసి. సో, మేము ఇక్కడ వరకు అయితే ఫోన్ అయితే అలౌ చేశారు. అండ్ తర్వాత ఫోన్ అయితే అక్కడ ఇచ్చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే మా వాడు వేసుకునే డ్రెస్ బాగా చూడండి. తర్వాత దీని గురించి ఒక హాని చెప్తాను. అండ్ బిర్లా మందిర్లో చాలా పీస్ఫుల్గా ఉందండి. అక్కడ కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకొని మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే లుంబడి పార్క్ వచ్చాము. సో ఈ లుంబడి పార్క్ వచ్చేసి నేను ఫస్ట్ టైమే వచ్చానండి. బిర్లా మందిర్కి ఫస్ట్ టైం వచ్చాను. లుంబడి పార్క్ కూడా ఫస్ట్ టైమే వచ్చాను. సో మా మావయ్యతో అండ్ పిల్లలతో కలిసి ఇక్కడ వచ్చేసి బుల్ రేస్ సంథింగ్ ఏదో అంటారు కదా, అది మా యాషు ట్రై చేస్తానండి. కాకపోతే దానికన్నా ముందు ఒక అమ్మాయి అయితే పడిపోయిందండి. కొంచెం దెబ్బ తగిలింది తనకి. అంటే బుగ్గ మీద కొంచెం ఎర్రగా వచ్చేసింది అనమాట. నాకైతే భయం అనిపించింది. సో తను కూడా భయపడింది ఫస్ట్ వెళ్తానన్నది. కానీ కాకపోతే అప్పటికి మేము టికెట్ తీసేసుకున్నాము. సో అందుకే ఆయనకి ఏం చెప్పామంటే కొంచెం స్లోగా చేయండి, అంత ఫాస్ట్గా చేయకండి, భయపడుతుంది అమ్మాయి అనగానే ఆయన అయితే చాలా స్లోగా మంచిగానే ఆపరేట్ చేశారన్నమాట. మంచిగా అనిపించింది. తను హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ ఎంజాయ్ కూడా చేసింది. సో తర్వాత వచ్చేసి బోటింగ్కి వెళ్ళామన్నమాట. ఈ బోటింగ్ వచ్చేసి మనకు తెలిసిందే కదా, అక్కడే ఉంటుంది, ఆ పార్క్లోనే ఉంటుంది. మేమైతే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి. అక్కడ అక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఆ స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. నాకు హెడేక్ అయితే వచ్చేసింది. సో ఇంకా క్లీన్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఆ రివర్. ఇంకోటి వచ్చేసి మనకు తెలిసింది, నేను చెప్పాను కదా మా వాడు డ్రెస్ బాగా గుర్తుపెట్టుకోండి అనేసి. సో ఆ డ్రెస్ అండ్ టీ షర్ట్ ఉంది కానీ కోట్ అండ్ ప్యాంట్ అండ్ నేను కొన్ని చెప్పులు తీసుకున్నాను. ఆ చెప్పులు అలాగే ఆ వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను. ఆ బ్యాగ్ అయితే ఏమైందంటే మిస్ అయిపోయింది. మిస్ అయిపోవడం అంటే ఆటోలో మర్చిపోయామండి. సో దానివల్ల బ్యాగ్ అయితే పోయింది అండ్ వాడి బట్టలు కూడా పోయి అండ్ మంచి టీ షర్ట్ కూడా పెట్టానండి వాడికి. సో ఆ టీ షర్ట్ కూడా పోయిందన్నమాట. చాలా బాధ అనిపించింది. కొంచెం అయితే కోపం వచ్చింది, కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, పోయింది మళ్ళీ తిరిగి రావు కదండి. సో అందుకనేసి వదిలేసాము. సో ఏదైనా మన మంచిగా అంటారు కాబట్టి అది కూడా మన మంచిగా అనుకొని లైట్ తీసుకున్నాం అన్నమాట. సో ఈసారి బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. సో ఏదైనా క్యారీ చేసుకున్నామంటే దాన్ని పట్టుకొనే ఉండాలి, ఇంకా వదలకూడదు అనిపించింది అనమాట. సో చూసారే కదండి ఇక్కడ లైట్ ఎంత బాగుందో, ఎంత నీట్గా అనిపించిందో నాకు చూడంగానే. సో మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఆ స్ట్రిప్ అంతా చాలా మంచిగా అనిపించింది, ఒక్క ఆ థింగ్ తప్ప. సో కొంచెం రివర్ ఇంకా క్లీన్గా ఉంటే మంచిది అనిపించింది. సో అంతే, నేను వీడియో కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.